సార్ ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? నేను మీకోసం పని చేయాలా వద్దా? చేయండి, కానీ మీకేంటి లాభం అని. నేను మీకోసం పని చేయాలా వద్దా? మా కోసం ఎవరు పని చేయరు సార్, మీకోసం మీరే పని చేస్తారు కదా. మీకోసం పని చేస్తూ మా కోసం మేము చేయాలి. అది ఏంటి? న్యూ టాలెంట్కి నా సెలెక్ట్ అయిందనుకో, ఓకే, అది మాకు యూజ్ అవుతుంది కదా. అవును. అంటే మీ ఇప్పుడు ఒక సుకుమార్ తర్వాత ఇంతమంది దర్శకులను మేము ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీలో ఇచ్చాం. ఇవాళ వేణు శ్రీరామ్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, అనిల్ రావుపూడి కానీ మాతో ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు డెవలప్ అయిన మీరు డెవలప్ అయిన. సో మీలో టాలెంట్ ఉంటే మీరు డెవలప్ అవుతారు. ఆ డెవలప్తో పాటు మేము తీసే సినిమాల్లో మీరు యూజ్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు వినోద్ కుమార్ నువ్వుల, ఫిల్మ్ యాక్టర్. మీ సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను సార్. అయితే మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. దయచేసి తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చేటట్లుగా చూడండి సార్. మేము 19 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, కానీ సరైన క్యారెక్టర్స్ పట్టలేదు సార్. ఓకే, ఇది చాలా మంది టాపిక్ వేరే సైడ్ వెళ్తుంది, అది ఈ డయాస్ కి కరెక్ట్ కాదు. ఓకే సార్, వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. నేను వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక అకాడమీ కూడా రన్ చేస్తున్నాను సార్. యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాను. బై ది బై చెప్పొచ్చో లేదో, మీ బ్రదర్ ఇన్ లా విష్ణుకి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను సార్. అలాగే యాస్పైరింగ్ యాక్టర్స్కి ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వటానికి మీ తరఫున మేమేమైనా అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు ఆ సైడ్ మేము ఇంకా ఆలోచించలేదు, మా టీమే పని చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెబ్సైట్ రిలేటెడ్ గా ఒక్క నిమిషం అండి. హలో, ఐ రిక్వెస్ట్. యా, నమస్కారం సార్. నా పేరు వెంకటరమణ, ఆర్టిస్ట్ సార్. రియల్లీ యూఆర్ గ్రేట్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ని మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు, అది ఇంతవరకు ఎక్కడ లేదు. ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది, ఆర్టిస్ట్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది. ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అయితే సినిమా ఫీల్డ్ లేదు. మీరు మీ దాంట్లో ప్రొడ్యూసర్ని కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు సినిమా తీస్తున్నారు అంటే, ఒక బడ్జెట్ 5 crores అనే ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత మీరు 5 crores లోపల అతను అప్పు చేయకుండా అందులోనే మీరు తీసే గ్యారంటీ ఇవ్వగలరా? సో అది టీం పనిచేస్తుందండి. వాళ్ళతో కూర్చొని ఆ బడ్జెట్లో ఎలా తీయాలి అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది, దాంట్లో సినిమా తీయాలి. అదే సార్, అంటే మీ ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్ట్ వరకు కూడా మొత్తం మీ సమస్య ఉంది. ఒకసారి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసి సినిమా తీద్దాం అనుకుని ఫైనలైజ్ అయిన తర్వాత మీరు దాని బడ్జెట్ ఎంత అవుతుందో తెలిసిన తర్వాత వెంకటరమణ గారు అది టీంతో మీరు కనెక్ట్ అవుతే వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత పెద్ద డయాస్ లో ఈ చిన్న చిన్న సమాధానాలు ఇవ్వలేదు. ప్రొడ్యూసర్ ప్రొటెక్ట్ చేయగలరు కదా, అదొక్కటి చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, మీరు వెబ్సైట్ ద్వారా వెళ్తే మీకు ఫర్దర్ గా బోల్డ్ ఎస్ నిశాంత్ గారు మీడియా క్వశ్చన్. రాజుగారు ఇప్పుడు ఈవేళ రేపు ఇండస్ట్రీలో ఈ ఓటీటీది చాలా ప్రాబ్లంగా ఉంది కదా. చాలా సినిమాలు మీకు తెలుసు, డేట్ ఇవ్వాలన్నా ఓటీటీ కోసం వెయిట్ చేయాలి, లేకపోతే ఓటీటీ డీల్ లేక చాలా సినిమాలు ఆగిపోయినాయి. బట్ ఈ సినిమాలు ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే యంగ్ టాలెంట్తో చాలా చిన్న సైజులో చేద్దాం అనుకుంటున్నారు. గుడ్ క్వశ్చన్. సో ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పుడే మేము అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి స్క్రిప్ట్ సబ్మిట్ చేసేస్తున్నాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అప్రూవల్ అయ్యి వాళ్ళు ఏదైనా ఎకానమీ ఫైనల్ చేస్తే వాళ్ళతో టైప్ అవ్వాలని వర్కౌట్ చేస్తున్నాం. ఒకవేళ రాని పక్షంలో కాంటెంట్ బాగుంటే మేము చేసేస్తాం. ఓకే, అల్టిమేట్ ఈజ్ అ కాంటెంట్. మా అందరికి నిజంగా ఎగ్జైటింగ్గా ఉంది, దాన్ని థియేటర్కి తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. రాజుగారు, ఇప్పుడు స్క్రిప్ట్ ఓటీటీకి పంపించి అప్రూవ్ చేసుకోవడం అనేది కొత్త ట్రెండ్ అని అనుకోవాలా? కొత్తగానే ప్రయత్నం చేయాలి కదా, కొత్త టాలెంట్ తీసుకొస్తున్నాం. ముందు అన్ని సినిమాలకి అది మ్యాండేటరీ కాబోతుంది అంటారా? కాదు, పెద్ద సినిమాలకు అవ్వదు, పెద్ద డైరెక్టర్లు ఎవరు ఇవ్వరు. సో ఎప్పుడైతే న్యూ టాలెంట్తో వస్తున్నామో న్యూ టాలెంట్కి ప్రాజెక్ట్ టేక్ఆఫ్ చేయడమే ఇంపార్టెంట్. అంటే మీడియం రేంజ్ సినిమాలు ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎంత దూరంలో ఉందంటారు? రావు. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు రిపీటెడ్గా మన కన్వర్జేషన్స్లో ఎక్కువ మాట్లాడేది ఏంటంటే మీ మీద చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది మీకు. ఇప్పుడు మీరు పెట్టుకునే ఈ టీం ఎంత ఎఫిషియెంట్ అనుకుంటున్నారు? ఎందుకంటే మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి మీ టైం. మేము 1.5 year నుంచి వర్క్ చేస్తూ ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఒక్కొక్క స్క్రిప్ట్ని అనాలిసిస్ చేస్తే ఫామ్ చేసాం. వాళ్ళు మా వేవ్ లెంత్కి ఎలా ఉన్నారు, జడ్జిమెంట్ ఎలా చెప్పగలుగుతున్నారు, ఏ స్టోరీని ఎలా చూస్తున్నారు, మేము తీస్తున్న సినిమాల స్క్రిప్ట్లు కూడా వాళ్ళకి చెప్పించి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అన్నీ చెక్ చేసుకొని ఫామ్ చేసాం. ఆల్ ది బెస్ట్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు, అండ్ మా మీడియా ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. సో